సంగమా దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులైన యథార్థవంతులైన చేరువచ్చిన వింటున్నందరికీ ప్రభునామంలో ఉదయపూర్వకంగా వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నామండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము మరొక సూరి చదువుకున్నామండి. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఆత్మపూర్వులుగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆయన ఆత్మ రక్షణలో ఉన్నప్పుడంట ప్రియులారా చెప్పన సఖ్యము కానీ మహిమయుక్తమైన సంతోషం గలవారిగా ఉంటాము అని మనకు ఈ యొక్క గొప్ప గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఆత్మీయంగా ఉన్ననాడంట చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారిగా ఉంటాము. నిజంగా ఏ తప్పు చేయకుండా, ఏ యొక్క అపవాదిలో లేకుండా ఉన్నట్లయితే ఇలాంటి సంతోషము అనుభవించవచ్చు. మన జీవితాలలో మనం ఈ లోకంలో ఉన్నాము, పాపపు లోకమే అయినప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన నోటి మాటలను బట్టి మనము సరిదిద్దబడుతూ, నేర్చుకుంటూ, మనము సరిచేయబడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క చెప్పనాసక్యమైన సంతోషము, ఆ మహిమయుక్తమునైన ఆ సంతోషముగా మనము ఆనందించే పిల్లలంగా ఉంటాము. మనకు ఆ గ్రంథము వివరిస్తూ వస్తుంది. చూడండి, అదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదువుకున్నాం. చూడండి, 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలం వరకు మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ, సిద్ధంగా మనకు ఇస్తున్నటువంటి ఆ రక్షణ మనకు కలిగినట్టు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము మనకంట పరలోక రాజ్యంలో భద్రపరచబడి ఉన్నది. కనుక కడవరి మన చివరి ఊపిరి వరకు దేవుని కోసం బ్రతికే పిల్లలంగా, సత్యంలో నడుచుకునే పిల్లలంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లల ఆయన ఆలోచనలతో నింపబడుతూ, ఆయన గ్రంథము మన చేతులారా తడులాడుతూ, ఆయన జీవం కలిగిన దేవుని ఆలోచన విధానంలో మనం ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి దినము కూడా కొన్ని మాటలపైన మనము సరిచేయబడాలని దేవుడు ఈ గొప్ప గ్రంథాన్ని మనకు ఇచ్చినాడు. కనుక కొన్ని మాటలుగా మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియుల చూడండి, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ ఇచ్చుటకు దేవుడు అలాంటి ఆలోచనలో ఉన్నాడంట ప్రియులారా. అలాగే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణాన్ని తప్పించుటకు ఆయన వశంలో ఉన్నది. మరణం అయిన వారిని కూడా లేపగలడు, మరణం తప్పించగలడు. ఎందుకంటే మనము ఆ యొక్క మరణాన్ని 15 సంవత్సరాలుగా హిజ్కియా రాజుకు పెంచినట్టుగా మరణం అవుతావు నువ్వు, నీ ఇంటిని చక్కబెట్టుకోవన్న దేవుడు ఆయన మళ్ళీ తిరిగి, ప్రభువా నీకు యథార్థంగా నేను బ్రతికిన నా క్రియలను బట్టి చూడు అని ఆయన దుఃఖించి కన్నీటితో మళ్ళీ ప్రార్థన చేయగల మళ్ళీ 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ ఇచ్చినట్టుగా మనము గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పి నువ్వు మరణం అవుతావు అని చెప్పి మళ్ళీ నీకు 15 సంవత్సరాలు జీవము ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి మళ్ళీ ఆయన నోటి ద్వారా చెప్పి ఇచ్చిన
దేవుడు ప్రియుల. కనుక ఆయన మరణం కూడా తప్పించే శక్తి ఆయనకు ఉంది. ఆ మరణాన్ని తప్పించే ఆ కృపా కనికరంలో ఆయన వశంలో ఉన్నాయి ప్రియుల. కనుక పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు ఆయన. పూర్ణ రక్షణ ఇచ్చుటకు కృప కలిగిన దేవుడు. పూర్ణ రక్షణ ప్రతి ఒక్కరికి ఇవనికి కృప కలిగిన దేవుడు ఉన్నాడు. పూర్ణ రక్షణ మామూలు రక్షణ ఏంది? పూర్ణ రక్షణ అంటే దేవుని నోటి మాట ద్వారా మనము కరెక్ట్గా దిద్దుకుంటాయి. వాక్యాన్ని ప్రేమించిన మనము, వాక్యానికి లోబడుతున్నటువంటి మనము సంపూర్ణంగా మనము వాక్యం ద్వారా కట్టబడటమే పూర్ణ రక్షణగా మనము చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో ప్రతి దేవుని మాటను నమ్మి దాన్ని విశ్వసించి దాని ప్రకారము మన బ్రతుకులు కనపరుచుకుంటే, అదేదో ఈ లోక జనం చూడాలని కాదు, కానీ మన బ్రతుకులు మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటే, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు చక్కగా ఉన్నట్లయితే అది పూర్ణ రక్షణకు కనబడే విధంగా ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాము, నామకర్త భక్తి పరంగా సంవత్సరాలకు ఒక పారి భక్తిగా, అలాగే విశ్వాసం లేకుండా కూడా పోతూ ఉంటారు. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఏదైతే నమ్ముతావో దాన్ని నీవు క్రియల ద్వారా నీవు కనపరుచుకోవాలి. దేవుని సత్యాన్ని మనలో కనపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే కనపరిచినారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పాపులతో తిరిగినంత మాత్రాన, పాపులతో ఉన్నంత మాత్రాన పాపం మర్తించుకోకుండా ఆ పాపులను మార్చినటువంటి దేవుడుగా మనకు గ్రంథంలో కనపడతారు ప్రియులు. చూడండి, అదే కీర్తన గ్రంథం 74వ అధ్యాయము ఒక మాట మనం ధ్యానించదాము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయన. పురాతన కాలం నుంచి, పురాతన కాలం మొదలుకొని దేవుడు నరాజై ఉన్నాడు అంటూ భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. పురాతన కాలం నుంచి నాకు రాజై ఉన్న నా గొప్ప దేవుడు ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. మహారక్షణ అంట ప్రియుల. నిజంగా కోట్లు పెట్టినా కూడా దొరికినటువంటి రక్షణ. ఇప్పుడు ఎంత ధనం ఉంటుంది, రక్షణ కావాలంటే అది ధనంతో రాదు, ఇక దేనితో వస్తుంది? సత్యమైన బ్రతికి మన క్రియల ద్వారా కనపరుచుకున్నట్లయితే, దేవునికి చెప్పిన మాట ప్రకారము తప్పు చేయకుండా, ఏ యొక్క శరీరాశలకు కానీ నేత్రాశలకు కానీ ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన మాట చేతలు కానీ మనం పొరపాటు తప్పులు చేయకుండా బ్రతికినట్లయితే ఆయన గొప్ప రక్షణలో ఉంటాం. ఆయన మాట విని ఆయన రక్షణ కావాలంటే డబ్బులు పెడితే అది మనకు దొరుకుతుందంట, వెండి బంగారం పెడితే అది మనకు దొరుకుతుందంట. సింపుల్గా ఉచితంగా వస్తుంది. ప్రభువా, మనుషులమైన మనం పాపులమే కనుక, ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించు, నీ పరిశుద్ధతలో తండ్రి నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి, నీ పరిశుద్ధ పట్టణంలో నన్ను వారసునిగా చేయండి, అక్కడ నన్ను ఉంచండి అని శిలువలో దొంగలాగా ఒక్క మాట పలికితే సాగుతుంది. శిలువలో దొంగ మాదిరి ఒకే ఒక్క మాట ఏమన్నాడు ఆయన? సింపుల్గా అన్నాడు, తండ్రి ఈ శిక్షణనైతే నేను చేసిన తప్పులకు మాకు అనుభవించవలసిన వారినే, కానీ మీరు అలాంటి వారు కాదు కదా, మీరు ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టే మీలో తప్పే లేదు, పొరపాటే లేదు, పాపం లేదు, ఏది లేదు. నోటి మాటతోనైనా నువ్వు పొరపాటు మాట్లాడడం లేదు, మాకైతే తగినది కదా, నీకు తగదు తండ్రి, నీ రాజ్యం ఏదో అంటున్నావు కదా, ఆ రాజ్యంలో కొంచెం ఏమైనా స్థానం ఉంటే నాకు ఇవ్వు ప్రభువా, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, ఆయన అప్పుడే జ్ఞాపకం చేసుకొని, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇద్దరం చనిపోతామైనా నేడైతే ఈ దినమే నీవు నాతో ఉంటావు అన్నాడు. ఈ గొప్ప రక్షణ అనేది ప్రియులరా, ఈ మహారక్షణ అనేది కలుగజేసేది ఆయనే కనుక, ఆయనను మన సొంత నోటితో ఒప్పుకున్నట్లయితే
మనకు రక్షణ వస్తుంది. ఉచితంగా వచ్చే రక్షణ, ఉచితంగా పొందిన గంటలోపే ఆ యొక్క శిలువలో దొంగ 1 గంట చచ్చిపోతాడనగా ఆయన పరదేశంలోకి వెళ్ళినట్టుగా, క్రీస్తుతో కూడా వెళ్ళినట్టుగా మనం లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఊరికే మనం ఒప్పుకుంటానే ఆయన సన్నిధిలో ఉండనీకైతే ఉంటామని అనిపిస్తుంది కాబట్టి దేవుని వాక్యాలను బట్టి, ఆయన నోటి మాటలను బట్టి. కానీ మనము ఈ యొక్క మహారక్షణ, ఈ యొక్క పూర్ణ రక్షణ, అలాగే గొప్ప రక్షణ, నిత్య రక్షణ, దేవుని రక్షణ పూర్తిగా సంపాదించుకోలేదు. కనుక ఇది పూర్తిగా ఇలాంటి గొప్పదైన రక్షణ మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మన శరీరంతో జరిగిస్తున్నటువంటి క్రియలు మంచిగా ఉన్నట్లయితే ఈ పూర్తి రక్షణలు, ఈ గొప్ప రక్షణలు, ఈ సంపూర్ణ రక్షణ, ఈ మహారక్షణ మనము కైవసం చేసుకొని ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండగలుగుతాం. ఆయనకు దగ్గరగా ఉండగలుగుతాం. ఆయన బహుమానాలు కొనుక్కోగలుగుతాం. ఆయన అనేక మందికి మనకు పెద్దగా పెడతాడు. దేవదూతలకు సైతం మనం బోధ చేసే వారిగా పెడతాడు. ఆయన ఇంకా బాగా నువ్వు బ్రతికినట్లయితే వాక్యంతో ఇంకా యథార్థతగా, పరిశుద్ధంగా, నీతిగా, మానవులైనప్పటికీ పాపపు స్వభావంలో ఉన్నప్పటికీ దేవునికి చాలా ఇష్టంగా బ్రతికినట్లయితే నా సింహాసనం నీకు ఇస్తానన్న గొప్ప దేవుడు, గొప్పవాడు, మహారక్షణ కలుగజేయవాడు ఆయనే అంటారు. కనుక అట్టి దేవుడిని కలిగి ఉన్న మనము ఆయన ఆలోచన విధానంలో ఆయన సారూప్యత మనము వాక్యాల ద్వారా, ఆయన నోటి మాట ద్వారా ఆయన సారూప్యత మనలో పెంపొందించుకోవాలి. హృదయాన్ని వాక్యము విన్నదాని ప్రకారం నడుచుకునేదానికి ఈ హృదయాన్ని గట్టిగా పట్టుకొని వాక్యంలో బలపడాలి. ప్రియుల ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మాట చూస్తాం చూడండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఇంత గొప్ప రక్షణ ఎలా వచ్చిందట? ప్రభువు బోధించుట చేత, పరమ తండ్రిని మనకు పరిచయం చేయుట చేత, సృష్టికర్త తానే సృష్టించి ఆయన పోలికలో మనమును పుట్టించి మన కోసం పాపపు బ్రతుకులో ఉన్న మన కోసం ఆయన మరణమై, మన పాప శాపము ఆయన భుజాల మీద వేసుకొని మరణమై దేవుని కుమారుడు కనుక తిరిగి 3వ దినాన లేచిన ఆ గొప్ప దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. ఇంత గొప్ప రక్షణ ఎలా మనము నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ మిస్ అవుతాము. నిర్లక్ష్యం ఉండకూడదు. ఎలాగో తప్పించుకుందాం మనం అంటే ఆ గొప్ప రక్షణ ఎలా వచ్చిందంటే ఆయన బోధించుట ద్వారా వచ్చింది. ఆయన రక్తంతో మన సొంత నోటితో ఒప్పుకున్నట్లయితే మనము పొందుకుంటాం. ఇది గొప్ప రక్షణ. ఇది డబ్బులు పెడుతానో, బంగారు పెడుతానో, వెండి పెడుతానో వచ్చేది కాదు. ఈ రక్షణ ఉచితంగా వచ్చేది మన సొంత నోటితో క్రీస్తు ప్రభువారిని నిజముగా మొరపెట్టితే ఆయన మొర వినే దేవుడు. పిల్లలు నిజంగా మొరపెట్టితే మొర వినే దేవుడు ఆయన. నిజంగా మన చిన్నవి కానీ పెద్ద కానీ ఏమన్నా కానీ నిజముగా తండ్రికి ప్రభువా నేను నా పాపములు క్షమించని, నీవు కార్చిన రక్తం చేత నన్ను పవిత్రపరచమని అడిగితే ఆయన క్షణం అంటే క్షణం లేట్ చేయని దేవుడు అంటారు. అటు దేవుడిని కలిగి ఉన్నాను కనుక మనము ఆయన రక్షణను పోగొట్టకుండా మనం కాపాడుకోవాలి. అదే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం చూడండి. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనను ప్రేమించు వారికి, తనకు విధేయంగా ఉండు వారికి, తన వాక్యానికి లోబడిన వారికి అందరికీ కూడా నిత్య రక్షకుడుగా ఆయన కారకుడైనాడు. ఆయనను ప్రేమిస్తే ఆ రక్షణ ఏంటంటే ఆయన కారణం. ఆయనను ప్రేమిస్తే మన పొరపాటు తప్పు ఒప్పుకుంటే ఆ రక్షణకు కారణం ఆయనే. అందుకే మనం ప్రార్థన చేస్తుంటాము, మా ఆత్మను రక్షించు గొప్ప దేవా, మా రక్షణకు కారణభూతుడైన తండ్రి స్తోత్రం ఆయన అని ప్రార్థనతో సంబోధిస్తూ మాట్లాడుతుంటారు దేవునితో. కనుక ఈ రక్షణ ఆయన దగ్గర నుంచి మనకు వచ్చింది. ఆ రక్షణకు కారణకుడు ఎవరంటే మన యేసు క్రీస్తు ప్రభువారు.
కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం మాట చదువుతాం చూడండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 23వ వచనము, 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. స్తుతియాగం అర్పించేవాడు, స్తుతి స్తోత్రములు దేవునికి అర్పించేవాడంట. ఏమవుతుందంట? దేవునికి నన్ను మహిమపరుస్తున్నాడు ఆ వ్యక్తి, లేదా ఆమె, లేదా అతను. ఆయనకు స్తుతులు చెల్లిస్తే అంట, లేదా ఆయన పాటలు పాడినా, ఆయన స్తుతులు చెల్లించిన, ఆయనకు ప్రార్థన చేసిన ఏమవుతుందంట? ఆయనను మహిమపరుస్తున్నామంట. నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించిన నా బిడ్డ నేను కూడా అతన్ని ప్రేమించి అతని ఈ లోకంలో ఆశీర్వదిస్తాను. అలాగే ఈ లోకంలో ఎక్కువదైన ఆశీర్వాదం పరలోక రాజ్యంలో కూడా ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనను ప్రేమించి మన పొరపాటు తప్పులు ఒప్పుకొని ఆయన రక్షణలోకి వస్తే అంట ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో కన్నా ఎక్కువదైన ఆశీర్వాదం పరలోక రాజ్యంలో కూడా ఆశీర్వదిస్తాడు. అంటే ఈ లోకంలో నీవు నేను అందరం కూడా ఆయన నమ్మిన పిల్లలు, నా పిల్లలు అడుక్కు తినేవారిగా నేను పెట్టను, తోకగా వారిని పెట్టను, తలగా పెడతాను అన్న దేవుడు అని అర్థం లేదు. అంటే మంచి స్థితిలోనే పెడతాడు, ప్రతి విషయంలో నిన్ను గొప్పగానే పెడతాను అని వాగ్దానాలు చేసే గొప్ప దేవుడు. అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, ఆయనను మహిమపరిచే స్థితిలో మనం ఉన్నట్లయితే, మనం తప్పులు ఒప్పుకొని ఆయన గణపరిచే, ఆయనను ప్రేమించి, ఆయన వాక్యాన్ని ప్రేమించి, ఆయన వాక్య ప్రకారం బ్రతకగలిగిన స్థితిలో మనం ఉంటే, అటు వానికి దేవుని రక్షణ కనపడినట్లు, ఆయన రక్షణ మనకు కనపడినట్లు అలాంటి వాడు లేక అలాంటి ఆమె తన మార్గము సిద్ధపాటులో ఉంటుందంట. సిద్ధపాటు కలిగిన బుద్ధి కలిగిన కన్యకలాగా ఉంటారని. బుద్ధి లేని కన్యకలుగా కాకుండా బుద్ధి కలిగిన కన్యకలాగా సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారు నన్ను స్తుతించే, నన్ను ప్రేమించి, నా వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారంగా బ్రతికే పిల్లలు అలాంటి వారు. నన్ను స్తుతిస్తే నన్ను మహిమపరుస్తున్నారు, మీరు నన్ను మహిమపరిస్తే నేను మిమ్మల్ని కూడా మహిమపరుస్తున్నాను అంటున్నాడు. చివరిగా ఒక మాట చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మాట చదువుకొని ముగించుకుందామండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. విశ్వాసంలో మనము కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు రక్షణ మరీ సమీపంగా ఉంటుంది. కాలములు తెలుసుకొని మనము నిద్ర మేల్కొని బుద్ధి కలిగిన కనికల మాదిరి మనము ఉండాలని మనకు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేసినారు? వాళ్ళు అన్ని సిద్ధపాట్లో ఉంచుకున్నారు. వాళ్ళు నూనె బాగా రెడీగా పెట్టుకున్నారు, వారి శిల్బ్యంలలో నూనె పెట్టుకున్నారు. ఆ దీపం వెలుగుటకు ఆ యొక్క పెళ్లి కుమారుడు రాగానే సిద్ధాలలో నూనె పెట్టుకొని చక్కగా వెలిగించుకుంటూ అన్ని సిద్ధపాటులో నిద్రపోయినప్పటికీ ఒక కేక వినపడింది. ఆ కేక వినుచుని గబక్కి వేసి వారైతే ఆ పెళ్లి కుమారుడు ఆ యొక్క తలుపు తీయబడినది వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు, వారి దగ్గర నూనె లేదంట. ఈ బుద్ధి కలిగిన కన్యకలను అడిగితే మీకు మాకు సరిపోదక్క, మీకు మాకు సరిపోదేమో, మీరు అమ్మువాని కొట్టువాని వద్దకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వాళ్ళు పోయి కొనుక్కొని అలసట్లు పడడంతో ఈ యొక్క పెళ్లి కుమారుడు ఆ యొక్క వరుడు వెళ్ళిపోయినాడు. కనుక సిద్ధపాటు ఉండాలి. మన రక్షణ సిద్ధపాటు కలిగి ఉండాలి. రక్షణ లేకుంటే సిద్ధపాటు లేని పిల్లలం ఉంటాం, బుద్ధి లేని కన్యకలమైపోతాం. కనుక రక్షణ లేని పిల్లలకు బుద్ధి కలిగిన కన్యకల మధ్య రక్షణ పొందుకొని సిద్ధపడి మనము ముందుగా రక్షణ పొందుకుని ఉంటే మన జీవితాలకు ధన్యత దీవెన కనుక అటు స్థితిలో మనము ఎదుగుగాక. అటు జ్ఞానం, దేవుడు జ్ఞానము
బుద్ధి వివేచన అందరికీ దయచేయను కాక అటు స్థితిలో మనం ఎదుగుటకు దేవుడు కృప చూపెట్టింది కాక. సలహా వచ్చినట్టయితే చిన్న ప్రార్థన.